ఇప్పుడైతే పానీపూరి వేస్తున్నా. దానికోసం ఆలుగడ్డలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడైతే 1 కప్పు రవ్వ తీసుకున్నా, జల్లించుకోవాలి బాగా. మాకు 1 కప్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా. ఇప్పుడు పావు కప్పు, ఈ కప్పుతో పావు కప్పు మైదా పిండి తీసుకున్నా. సరిపడినంత సాల్ట్ వేసిన ఫ్రెండ్స్. నేను మంచిగా మిక్సీ వేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. మంచిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచిగా కలుపుకున్నాం కదా, దీనిపైన తడిగుడ్డ వేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా ఉంది, వేసుకుంటున్నా. మంచిగా కడిగి తర్వాత పచ్చిమిర్చి, తర్వాత సాల్ట్, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తొక్కలు తీసుకుందాం. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మంచిగా స్టెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లడి తీసుకొని మొత్తం జల్లించుకోవాలి. ఇది అంతా పిప్పి వెళ్తుంది. ఇదంతా అలా ఉంటే మనకు అడ్డొస్తుంది తాగేటప్పుడు, తినేటప్పుడు. మొత్తం తీసేసుకోవాలి. ఇంకా కింద చూడండి చిక్కగా వచ్చింది మంచిగా. మంచి జాలి పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇందులో 1 కప్పు చింతపండు రసం, తర్వాత ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటరు, అందులో కారం చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఎండుమిర్చి కాదు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఎండుమిర్చి కారం ఏమో కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, తర్వాత చాట్ మసాలా, తర్వాత నల్లుప్పు వేయాలి. అదే టేస్ట్ వస్తుంది, కానీ నా దగ్గర ఉంది కానీ అది డేట్ అయిపోయింది. ఇందాకనే చూసిన, అయ్యా ఎంత మిస్ అయిపోయినా. దానివల్లనే సగం టేస్ట్. నేనైతే వేసుకుంటలేను ఇప్పుడు. ఇక ఆలుగడ్డ తొక్క తీసుకున్నాం కదా, ఇప్పుడు మంచి వీటిని మెత్తగా ఇట్లా ఒత్తుకుందాం. మెత్తగా ఉడికింది కదా, ఈజీగా వస్తుంది. తర్వాత మసాలాలన్నీ వేసుకుందాం. సరిపడినంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదు ఇప్పుడు, ఇందాకనే అందులో కొంచెం ఉంటే వేసేసిన. మొత్తం మిక్సీ వేసుకోవాలి ఇట్లా. ఇందాక మనం పానీ వడగడితే పుదీనా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా కావాలంటే వేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది, ఎందుకంటే అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర ఉన్నాయి కాబట్టి. నేను కూడా ఇప్పుడు కలుపుతా. ఇది ప్లేన్ అనిపిస్తుంది. ఇట్లా కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఒక చిన్న మూత తీసుకున్నా. ఇంకా ఇట్లా మొత్తం లైన్గా మొత్తం ఒత్తుకుంటూ పోవాలి. నాకు ఇంకా కూడా పిండి ఉంది, సెకండ్ ట్రిప్. దాన్ని కూడా ఇట్లనే తయారు చేసుకుంటా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూరి ఫ్రై చేసుకుంటున్నా చూడండి. మంట పెద్దగా పెట్టొద్దు, స్లోగా పెట్టుకొని వేయించుకోవాలి. అవి పొంగుతున్నాయి చూడండి మంచిగా. అబ్బా సూపర్ పొంగుతున్నాయి.
హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇల్లు ఊడ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని ఇప్పుడైతే పూజ కూడా అయిపోయింది. టిఫిన్కి పూరి ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి కలుపుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూరి పిండి కలుపుకుంటున్నా. మంచిగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువైనాయి అనుకో మళ్ళీ మెత్తగా అవుతుంది. మరీ గట్టిగా కూడా తడుపుకోవద్దు, మెత్తగా తడుపుకోవద్దు. కరెక్ట్ మంచిగా వచ్చేటట్టు. తర్వాత దీనికి సాగు ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిండి మెత్తగా అయిపోయింది. కొద్దిసేపు నాననీకే మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూరి కోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వేడైన దాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నాం. చాలు, 1 స్పూన్ చాలు. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. చెట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఆవాలు. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటాం. తర్వాత పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము. కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఆలుగడ్డ వేసుకుందాం అనుకున్నాను, ఇంకా ఎందుకు లేట్ అయిపోయింది ఉడికేసరికి. ఇంకా ఇప్పుడు నార్మల్గానే వేసుకున్నా కర్రీ అయితే. మంచిగా ఫ్రై అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. తర్వాత పసుపు వేసుకుందాం. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత. ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ పోసుకొని ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నా. ఇంకా కొంచెం పోసుకుంటా. ఎక్కువ చేస్తే కూడా వేస్ట్ అవుతుంది, కొంచెమే చేస్తున్నా. ఇప్పుడు ఇందులో సాల్ట్, తర్వాత కొత్తిమీర,
కూరగాయలు ఏం లేకుండా కదా ఫ్రెండ్స్, నిన్నైతే మధ్యాహ్నం మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినాం. ఇది మరగనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి మంచిగా మరిగినాయి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇది వాటర్ కూడా సరిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే శనగపిండి కలిపిన పేస్ట్ ఇది ఇందులో పోసుకోవాలి. కొంచెం దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. ఎంత థిక్నెస్ కావాలనేది మనం తినే దాన్ని బట్టి చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎలా నచ్చుతుందో అలా చేసుకోవాలి. అయితే మరీ గట్టిగా ఏం చెయ్యను, నార్మల్గానే చేస్తాను కొంచెం. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే దగ్గరికి వచ్చేసింది. చాలు ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఆఫ్ చేస్తాను. మరీ గట్టిగా అయిపోతుంది ఇంకా. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ హీట్ పెట్టుకుందాం. హీట్ కావాలి బాగా. ఇప్పుడైతే పూరి ప్రిపేర్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా నానింది, మంచిగా స్మూత్గా అయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూరీలు చేస్తున్నాం. చూడండి మెత్తగా నాని కదా, మంచిగా వస్తున్నాయి. ఇలానే కొన్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత వేయించుకుందాం. బాగుంటాయి ఫ్రెండ్స్, మంచిగా వంగుతాయి కూడా. చూడండి వేయించేటప్పుడు ఎంత మంచిగా వంగుతాయో. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆయిల్ తక్కువ ఉంది కదా, తొందరగా లేస్తలేదు. అది మంచి కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక చూడండి మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్, మంచిగా తినొచ్చు. ఫ్రెండ్స్ ఇక పూరి రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా టిఫిన్ తినేద్దాం.